హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఇంతకు ముందు వీడియోలని తిప్పతీగ ఉపయోగాల గురించి చెప్పానండి. ఈరోజు తిప్పతీగ కషాయం ఎలా చేయాలో చూపిస్తానండి. ఓకేనండి? రండి, కిచెన్లోకి వెళ్దాం రండి. తిప్పతీగ కషాయానికి కావాల్సిన పదార్థాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ తిప్పతీగ అండి. ఒకరికి సరిపడగా చేస్తున్నానండి. తిప్పతీగ కషాయంకి తిప్పతీగ మెయిన్, పసుపు అండి, వామండి, జీలకర్ర, వాటర్ అండి. వాటర్ 1.5 గ్లాస్ చేస్తున్నాను. 1.5 గ్లాసు మరిగేసరికి 1 గ్లాస్ లాగా అవుతుందండి. స్టార్ట్ చేద్దామండి. చూడండి, ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అండి. 1.5 గ్లాస్కి మనం ఏంటంటే ఒక 5 ఆకులు తిప్పతీగ ఆకులండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం పసుపు, ఇవ్వటండి, వాము పొడైనా వేసుకోవచ్చు, వామైనా వేసుకోవచ్చు అండి. ఇవ్వటండి, ఇది జీలకర్ర అండి, ఇది పసుపు అండి, ఇవి తిప్పతీగలండి. ఇప్పుడు కొంచెం వేడెక్కాయి కదా, వాము పొడి వేస్తున్నానండి. ఒక్క పావు చెంచా సరిపోతుందండి ఒకరికి. అలాగే ఇవ్వటండి, ఇంచుమించుగా 1 స్పూన్ దగ్గరగా ఉంటుంది. ఇవ్వటండి జీలకర్ర అండి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టమే. ఇవ్వటండి పసుపు అండి. పసుపు ఇది మాత్రం సరిపోతుందండి. ఇది మరుగుతుంటది కదండి, ఇది బాగా మరుగుతున్నప్పుడు కొంచెం తగ్గుతుందండి వాటర్. మరీ సగం కాకుండా కొంచెం తగ్గుతుంది. ఆ తగ్గుతున్న వాటర్లోనే వచ్చి మనం ఏమో తిప్పతీగ ఉంది కదండి, దాన్ని పీసెస్లా చేసి వెయ్యాలండి. పీసెస్లా చేసిన తర్వాత వెంటనే మరుగుతుంటది కదా, మరుగుతున్నప్పుడు ఒక్క 2 మినిట్స్ మరిగితే చాలండి, ఎక్కువసేపు మరగకూడదు. మరిగిన వెంటనే ఆపేసి, స్టవ్ ఆపేసి మనం మూత పెట్టేయాలండి. ఆ మూత కూడా సగానికి పెట్టాలి, ఫుల్గా పెట్టేయకూడదు. అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అవి ఎవాపరేట్ అయిపోతాయి. అందుకని ఇప్పుడు ఈ తిప్పతీగ ఉంది కదా, ఈ కాడలు తీసుకుంటామండి. తిప్పతీగ కషాయం తాగడం వలన ఇప్పుడు క్లైమేట్ ఎలాగుందండి, రైనీ సీజన్ కదండి. రైనీ సీజన్ వలన అందరికీ ఎలాగుందంటే ఒంట్లోని దగ్గులు, జలుబులు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు అన్నీ ఉంటున్నాయండి. అలాంటప్పుడు మనం ఏంటి, ఈ క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ని తీసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇది ఎలా తీసుకోవాలంటే ఒక 3 రోజులు ఉదయం సాయంత్రం తీసుకుంటే సరిపోతుందండి. వెంటనే రిలీఫ్ ఇచ్చేస్తుందండి, మీకు ఫస్ట్ రోజుకే రిలీఫ్ ఇచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, వెంటనే తగ్గిపోతుందండి. నేను చూడండి, ఇప్పుడు మరుగుతుంది కదా, ఇప్పుడు ఇలా మరుగుతుంది కదండి. ఒక 100 ml తీసుకుంటే సరిపోతుందండి. ఈ కషాయం తాగటం వలన గొంతు గరగరమండం, గొంతు నొప్పులు, నాలుక పూతలు, పళ్ళు సలుపులు కూడా తగ్గుతాయండి. స్టమక్ కూడా ఫ్రీగా ఉంటుందండి. మనకి అనీజీగా ఉన్నట్టు ఉంటుంది కదండి, క్లైమేట్ ఇలా ఉండటం వలన మనకి స్టమక్ కూడా క్లీన్ అవుతుందండి. అది పద్ధతిగా తీసుకుంటే. అది మంచిది కదా అని అతిగా కూడా తీసుకోకూడదు. కాబట్టి లిమిట్గా ఒక 100 ml. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టేసి అందులోని కొంచెం లెమన్, ఒక 3-4 డ్రాప్స్ ఇలా పిండేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత తాగొచ్చు. కొంతమందికి తేనె కూడా వేసుకోవచ్చండి. కొంతమంది తేనె వేసుకుంటే షుగరు అది ఇది అంటారు కదా, షుగర్ లేకపోయిన వాళ్ళు తేనె కూడా వేసుకొని తాగొచ్చండి. లేకపోతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరికైనా సరే పర్వాలేదు అనుకుంటే తేనె వేసుకోవచ్చు, లేదా తేనె తాగకూడదు. అందులోనే ఒక్క నిమ్మకాయ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది, లెమన్ డ్రాప్స్. ఇదిగోటండి, బాగా మరుగుతుంది కదండి. మంచిది కదా అని ఒక 10 ఆకులు వేసేసుకోవడం అలా కూడా చేయకూడదండి. ఇదిగోటి ఇలా మరుగుతుంది కదా,
ఒక 2-3 మినిట్స్ మరిగిన తర్వాత మనం ఆపేయచ్చు. ఒకసారి హైలో ఇలా పెట్టేసుకొని ఆఫ్ చేసి ఇది మూతని ఇలా పెట్టుకోవాలండి. ఫుల్గా పెట్టకూడదు. ఇలా పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంటే గోరువెచ్చగా అయిపోతుంది కదా. గోరువెచ్చగా అయిన తర్వాత మనం వడకట్టేసి నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ తేనె కావాలంటే తేనె వేసుకొని తాగేయటమేనండి. చాలా రిలీఫ్ ఇస్తుందండి. హెల్త్ టిప్స్లోని మేము ఎప్పుడు ఇలాంటివే పాటిస్తామండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో అందరికీను, మా పిల్లలకు కానీ, మా వారికి కానీ, నాకు కానీ, ఎవరికి ఇదైనా సరే, దగ్గు వచ్చినా ఏం వచ్చినా సరే వెంటనే ఇలా చేసుకొని తాగుతుంటామండి. ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. మీరు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుందండి. మెడికల్ షాప్కి వెళ్ళిపోవడం, లేకపోతే మెడిసిన్ వాడేయడం, మాత్రలు వేసుకోవడం అలాంటివి ఏం చేయకూడదండి. ఇలా చిన్న చిన్న వాటికి మన ఇంట్లోనే బోల్డ్ టిప్స్ ఉంటాయండి. దీనికి ఏంటంటే టైం ప్రకారం ఎర్లీ మార్నింగ్ పరగడుపున అంటారు కదండి, ఏమీ తాగకుండా తినకుండా ఉంటాం కదా. బ్రష్ చేసిన వెంటనే బాగా వేడి నీళ్ళతోటి నోరు పుక్కలించేసుకుని ఇది గోరువెచ్చగా చేసుకుని తాగామనుకోండి, చాలా బాగుంటుందండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తుంటే ఇష్టంగా చెయ్యాలండి. ఏదైనా సరే ఇష్టంగా చేస్తే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారండి. ప్రతి దానికి మెడికల్ మీద ఆధారపడకూడదండి. ఓకేనండి. ఈ గోరువెచ్చగా అయ్యాక మళ్ళీ మీకు చూపించి తాగు. ఇదిగోటండి మరిగింది కదా. ఇప్పుడు ఇందులోనికి వడకట్టేద్దామండి. ఇదిగోటండి ఇంతేనండి ప్రాసెస్. చాలా సింపుల్ అండి. సింపుల్ చిట్కాలతోటి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. A few minutes later. ఇదిగోటండి గోరువెచ్చగా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 100 ml అంటే ఇదిగోటండి ఇది మాత్రం ఈ గ్లాస్ తోటి ఇక్కడ వరకు వేసుకొని తాగొచ్చండి. మరీ ఎక్కువ కూడా తాగలేము, తాగకూడదు కూడా. దీంట్లోని లెమన్ డ్రాప్స్ వేసుకుందామండి. కలిపేసుకొని తాగేదండి. మరి ఇది మరుగులు అయిపోయి వేడి పొక్కులు వస్తుంటారు కదండి, పొగలు, అలాంటప్పుడు వేసుకోకూడదండి. ఇదైతే పొగలు లేవు, గోరువెచ్చగా ఉంది. ఇలా వేసుకొని తాగేయచ్చండి. చాలా చిన్నగా సిప్ చేస్తే టీ ఎలా తాగుతాం అలా తాగేది. టీ ఎలా తాగుతామండి, మనం ఎంజాయ్ చేస్తూ తాగుతాం కదా, అలాగే ఇది ఎంజాయ్ చేస్తూ తాగాలండి. తాగితే మనకు వెంటనే బెనిఫిట్స్ కనపడతాయి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నానండి. స్టైల్ మారింది, నడక మారింది, స్టైల్ మారింది. ఇంట్లో మా పిల్లలు కూడా ఏం అరపెట్టరండి. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇలాంటి హెల్త్ టిప్స్ పాటిస్తాను. మా పిల్లలు ఎప్పుడు అరపెట్టేవారు కాదండి. చక్కగా ఏది ఇచ్చినా తాగేవారు. బాగుంటుంది నాన్న, హెల్త్కి మంచిదమ్మా అంటే చాలు, వాళ్ళకి చాలు. మంచిగా చెప్పి చిన్నపిల్లలతో కూడా చేయించచ్చండి మీరు ఇంట్లోనే. మా పిల్లలు బంగారం. హాయిగా ఉందండి గొంతులోని. ఒకవేళ మనకి ఒంట్లో నలతగా ఉన్నప్పుడు తాగొచ్చు, నలతగా లేకపోయినా తాగామనుకోండి మనకి నలత ఏమో కనిపించదండి. చూసారు కదండి తిప్పతే కషాయం ఎలా చేసుకోవాలో. మీ ఇంట్లో కూడా చేసుకొని అందరూ తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వెళ్ళే ముందు లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనండి, తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.